హలో అండి, ఇవి ఉదయం తీసుకున్న రొయ్యలు. నేను వీటిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ రొయ్యలు చాలా చిన్నగా ఉన్నాయి. హిందీలో చెప్పాలంటే వీటిని ఏ జిమ్గే బహుత్ చోటే హై, చాలా చిన్నగా ఉన్నాయి. బహుత్ చోటే హై, చాలా చిన్నగా ఉన్నాయి. బడే నహీ, పెద్దవి కాదు. బడే నహీ, పెద్దవి కాదు. చోటే చోటే హై, చిన్న చిన్నవి. मैंने इन झींगों में मिर्ची और नमक डाल दिया. मैंने इन झींगों में మిర్చి और నమక్ డాల్ దియా. నేను ఈ రొయ్యల్లో కారము ఉప్పు వేసాను. అదరక్ और लहसुन, అదరక్ అంటే అల్లం, లహసున్ వెల్లుల్లి పేస్ట్ भी मिक्स किया. లహసున్ और అదరక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, अदरक और लहसुन का पेस्ट, అల్లం వెల్లుల్లి పేస్ట్, अदरक और लहसुन का पेस्ट, अदरक और लहसुन का पेस्ट भी కూడా మిలా దియా. మిలాయా అనొచ్చు. మిలాయా అంటే కలిపాను, మిలా దియా అంటే కలిపేశాను. మిలాయా అంటే కలిపాను, మిలా దియా అంటే కలిపేశాను. మిలాయా అంటే కలిపాను, మిలా దియా అంటే కలిపేశాను. ఏ జింగే బహుత్ చోటే చోటే హై, ఈ రొయ్యలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. బడే నహీ, పెద్దవి కాదు. బడే నహీ, పెద్దవి కాదు. मैंने इन झींगों में मिर्ची और नमक डाल दिया. मैंने इन झींगों में మిర్చి और నమక్ డాల్ దియా. నేను ఈ రొయ్యల్లో కారము ఉప్పు వేసాను. డాలా అంటే వేసాను, డాల్ దియా అంటే వేసేసాను. డాలా అంటే వేసాను, డాల్ దియా అంటే వేసేసాను. मैंने इन झींगों में मिर्ची, नमक, अदरक और लहसुन का पेस्ट मिला दिया. నేను ఈ రొయ్యల్లో కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపాను. అదరక్ అంటే అల్లం, లహసున్ అంటే వెల్లుల్లి. अदरक और लहसुन का पेस्ट, अदरक और लहसुन का पेस्ट भी मिला दिया. కూడా, బి అంటే కూడా, సెకండ్ బా, బి కూడా. మిలా దియా, కలిపేశాను. మైనే మిలాయా, నేను కలిపాను. మైనే మిలాయా, నేను కలిపాను. మైనే మిలా దియా, నేను కలిపేశాను. మైనే మిలా దియా, నేను కలిపేశాను. మిలానా అంటే కలపడం. ఓకే.